కోర్టు వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముఖ్యంగా లక్ష్మి గారు కోర్టు వ్యాఖ్యలని అంటే కోర్టు సిబిఐని తప్పుపట్టిందా అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలే తప్పుపడుతున్న పరిస్థితి. ఈ కేసు ఇప్పుడు బిగిన్ అయింది కాదు, 2-3 సంవత్సరాలు ఏదో ఈయన ముఖ్యమంత్రి అయ్యాక వచ్చింది కాదు. 11 సంవత్సరాల నుంచి గతంలో చంద్రబాబు గారు ఉన్న టైంలో ఆయన ర్యాలీలు చేస్తూ మధ్యలో శుక్రవారం బ్రేక్ లో కోర్టుకి అటెండ్ అయ్యేవాడు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేను బిజీగా బటన్ నొక్కుతున్నాను, నాకు కుదరట్లేదు, నా వల్ల కావట్లేదు అంటున్నాడు. మరి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆబ్సెంట్ పిటిషన్ మూవ్ ఆన్ అవుతా ఉంది. కానీ ఇప్పుడు ఇక త్వరితగతిన విచారణ జరగాలి అంటే ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రికి ఒక రకంగా, సాధారణ పౌరుడికి ఒక రకంగా మన రాజ్యాంగం రాయలేదండి. అంటే రాజకీయ నాయకుడు ఒక రకంగా, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళేవాడికి ఒక రకంగా రాయలేదండి. రాజుకి ఎలాంటి నీతో బంటుకు కూడా అలాంటి నీతే రాజ్యాంగంలో ఉంది. మొన్నటిదాకా ముఖ్యమంత్రిని కాబట్టి నాకు కుదరలేదు అంటే ఒక వారం కుదరదు, 2వ వారం కుదరదు, ఒకసారి కుదరదు, 10 సార్లు కుదరదు. ఎన్ని వేల వాయిదాలకు అటెండ్ అవ్వలేదండి. అంటే ప్రతిసారి ఆ వెసులుబాటు ఎందుకు ఇస్తుంది? సిబిఐ అంటేనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎవరు ఎక్కడైనా తప్పించుకుంటారు కానీ అక్కడ తప్పించుకోలేరు అనేది ఒక దృఢమైన నమ్మకం అలాంటి చదువుకునే న్యాయవాదులకి, ప్రొసీజర్ లో ఫాలో అయ్యే ఎంతో మందికి. కానీ దాన్ని కూడా తప్పించుకోవచ్చా? తాటిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడా అనే విధంగా నడుస్తుందండి. సో రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారని చెప్తున్నారు. సునీతమ్మ గారు సిద్ధార్థ లూథ్రా అనే ఒక టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ని పెట్టి వేశారు. సిబిఐ కరెక్ట్ గా చేస్తే వీళ్ళందరూ ఎందుకు వస్తారండి? మాకు తెలిసి ఏదన్నా రేప్ కేసో లేకపోతే మర్డర్ కేసో జరుగుతున్నప్పుడు మా గవర్నమెంట్ ప్లీడర్ గారు ఉంటారు, మీరు ఇంకొక ప్లీడర్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఆ ఛార్జీలు కూడా ఏమి ఇబ్బంది ఉండదమ్మా, అతనికి ఫాలో అవ్వండి అంటే లేదు మేడం, అతని మీద మాకు నమ్మకం లేదు, మీరు మా తరపు నుంచి అడ్వకేట్ గా మీరు ఇంప్లీడ్ పిటిషన్ వేయండి మేడం అని అడుగుతారు. అంటే అక్కడ గవర్నమెంట్ పీపీ గారి మీద నమ్మకం లేక మమ్మల్ని పెట్టుకునే వాళ్ళు చాలా కేసుల్లో కూడా. అంటే ఇప్పుడు సిబిఐ మీద నమ్మకం లేక సునీతమ్మ సిద్ధార్థ లూథ్రా అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకొని అవినాష్ రెడ్డి గారి బెయిల్ ని క్యాన్సిల్ చేయండి, అవినాష్ రెడ్డి గారిని లోపలే ఉంచండి, ఎలక్షన్ టైంలో బయటకు తిరగనీకండి, నాకు ప్రాణ రక్షణ లేదంటూ ఆవిడ వేసింది. దస్తగిరికి కూడా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయండి, నన్ను చంపబోయాడు, నా తండ్రిని చంపవిచ్చబోయాడు, ఇదిగో దెబ్బలు తగిలి అని పెట్టినా కానీ బెయిల్ క్యాన్సిల్ అవ్వలేదు. సరే వీళ్ళందరూ అడుగుతున్నారు, రఘురామకృష్ణరాజు గారు సైతం కూడా అదే పిటిషన్స్ నమోదు చేశారు, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయండి. ఇంతమంది అడగాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ వెళ్ళొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ రజనీ గారు, దాంతో పాటుగా ట్రయల్ సాగనీయకుండా ఇప్పటి వరకు దాదాపుగా 35 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. డిశ్చార్జ్ చేయమని 95 పిటిషన్లు కోర్టుకు వెళ్లకుండా ఇప్పటికీ 2000 వాయిదాలు, అంటే 2000 వాయిదాలకి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్కడ నుంచి మొదలు పెడితే 35 క్వాష్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే అంటే ట్రయల్ ముందుకు సాగనీయకుండా ఎలా? అంటే నిరంజన్ రెడ్డి గారి లాంటి అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఉండే ఏ విధంగా అయినా ఎన్ని కేసులు ఉన్నా అవి ఎంత పెద్దవైనా బయటపడొచ్చేమో. 100% అవదండి. నిరంజన్ రెడ్డి గారి కంటే తోపులు తురుములు చాలా మంది ఉన్నారు. ముకుల్ రోహిత్ లాంటి టాప్ మోస్ట్ అడ్వకేట్లని 5 కోట్లు ఇచ్చి ఆంధ్ర హైకోర్టుకి తీసుకొచ్చి అమరావతి కేసులు వాదించినప్పుడు పేమెంట్ అయితే రిసీవ్ అయింది, కానీ ఇంతవరకు అమరావతి అభివృద్ధి ఎక్కడ ఆగింది లేదండి. సో ఇక్కడ మీరు వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అనే దానికంటే సత్యమేమ జయతే అనేదే న్యాయశాస్త్రం నమ్ముతుంది. ఈ రోజు అది నిజమైతే ఆ నిజాన్ని నువ్వెప్పుడు కప్పెట్టి కాపాడలేవు. నిజం నిప్పు లాంటిది, అది నివురు కప్పి నిప్పు. ఇవాళ కప్పచ్చు, రేపు కప్పచ్చు, రేపు ఎప్పుడైనా ఒక బయటకు వచ్చి మంటలు చెలరేగిపోయే అవకాశాలు ఉంటాయి అంటూ నమ్మే సిద్ధాంతాలండి. అంటే జస్టిస్ డిలే అవ్వచ్చు, అంటే ఇవాళ కాకపోతే రేపు రావచ్చు, కానీ సిద్ధాంతపూర్వకంగా నిజమే బయటకు వస్తుందని ఒక న్యాయశాస్త్ర సిద్ధాంతం అండి. ఈ రోజు రాజ్యసభ ఎంపీ లాంటి వ్యక్తి ఈరోజు నిరంజన్ రెడ్డి గారు అడిగితే అంత గొప్ప అడ్వకేట్ గాని మీరు అనుకుంటే వెంటనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రతిసారి డిశ్చార్జ్ ఏంటండి, ట్రయల్ జరగదా, లోతైన దర్యాప్తు చేయమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుగుకులు ఎంత లోతు దర్యాప్తు చేయాలా? మీకు తెలుసు, కోడికత్తి విషయంలో కూడా గాయపరిచినప్పుడు విజయవాడ కోర్టు నుంచి వైజాగ్ కోర్టు తరలిస్తే మళ్ళీ కేసు పునర్విచారణ చేయండి, లోతైన దర్యాప్తు చేయండి, వాళ్ళ మీదే నాకు అనుమానం అంటారు. వాళ్ళకి కేసుకి సంబంధం లేదయ్యా బాబు, కత్తి అతని దగ్గర దొరకలేదు, నీ భుజం మీద లేవని కూడా చెప్పారు. సో ఇదే ఎందుకంటే ఎందుకు ఆయన పెద్ద అడ్వకేట్ అన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ల పాటు కోర్టుకు వెళ్లకుండా ఆపగలిగారు అంటే
ఆయన కోర్టు మొక్కం నేను ఎందుకు చూడాలి అనుకున్నప్పుడు కోర్టును ఒక రకంగా లైట్ తీసుకునేలాగా చేయగలిగారంటే అడ్వకేట్ సత్తా, అడ్వకేట్ సామర్థ్యం, ఆయన తెలివితేటలు, ఆయన లాబింగ్ ఇవన్నీ చాలా పనికొస్తాయి కూడా అనేది ఒకటి ఉంది కదా రజనీ గారు. ముఖ్యంగా ఆయనకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కదా ఆయన ఒకవైపు సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉన్నప్పటికి కూడా ఆయనకి రాజ్యసభ ఎంపీ ఇచ్చి గౌరవించుకున్నారు వైసీపీ. మేడం, ఇక్కడ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం. 11 సంవత్సరాలు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉంది, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అడ్వకేట్లు సత్తా వల్లే ఈయన బెయిల్ పొడిగిస్తుందని మనం అనుకుంటుంటే రాష్ట్ర ప్రజలు అంటారు సెంట్రల్ సపోర్ట్ ఉందండి, ఇప్పటికి కూడా మీరు అరెస్ట్ చేయట్లేదు, ఇంకా ఎందుకు సత్వర విచారణ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకోవట్లేదు, సెంట్రల్ సపోర్ట్ ఉందా, సిబిఐ అతనికి లొంగిపోయిందా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగల శక్తి ఇంకా పుట్టలేదా అంటూ రాష్ట్ర ప్రజలు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఈ రోజు సిబిఐని అనుమానిస్తున్నారు, సుప్రీంకోర్టుని అనుమానిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కూడా అనుమానించే పరిస్థితికి వెళ్ళిపోయిందండి. అంటే నిదానమే ప్రధానం అనే సిద్ధాంతం ఇక్కడ తప్పేమో, ఆలస్యం అమృతం విషం అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలేమో, ఇంకా కూడా డిలే చేసే కొద్దీ రాష్ట్ర ప్రజల మనసులో కొన్ని ప్రశ్నలు సందిగ్ధం అయిపోతున్నాయి. అదేంటది, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఆయనకి టైం లేకపోతే అదే ఢిల్లీకి వెళ్ళి ఈ రోజు ఆయన ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, 36 మంది చనిపోయారు అంటూ ధర్నాలు చేస్తున్నాడు కదా, మళ్ళీ పాదయాత్రకి పర్మిషన్ అంటున్నాడు కదా, మళ్ళీ అక్కడక్కడ కనపడేస్తున్నాడు కదా, అసెంబ్లీ గేటు బయట ధర్నాలు చేస్తున్నాడు కదా. ఇన్ని చేస్తున్నా ఖాళీగా ఉండే వ్యక్తి రోజువారీ విచారణకు వస్తాడు కదా, ఇంకా ఎందుకు రోజువారీ విచారణ వేయట్లేదు? అది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కానీ, 43,000 కోట్ల పైన స్కామ్ జరిగినటువంటి సిబిఐ కేసుల్లో కానీ, ఎవరికి అర్థం కాని ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న అండి. ఇక్కడ ఇది నా డౌట్ కాదు, మీ డౌట్ కాదు, రాష్ట్ర ప్రజలు అనుమానితులైపోతున్నారు. అందరికీ కావాల్సింది ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇప్పటి వరకు రాజ్యాంగం బుక్ ఇచ్చేవారు అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి ప్రతి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, సీఎంకైనా డిప్యూటీ సీఎంకైనా. ఇకపైన మీలాంటి జర్నలిస్ట్ లో, నాలాంటి అడ్వకేట్ లో భగవద్గీత బుక్ ఇవ్వాలి. ఎందుకంటే వారు కక్ష సాధింపు చర్య ఇది కాదు సార్. దయచేసి తప్పు చేసిన వాడికి శిక్ష వేయకపోతే ఈ తప్పు రేపు మరొకరు చేస్తారు. న్యాయస్థానాల మీద, లేకపోతే సిబిఐల మీద, సిఐడిల మీద నమ్మకాలు ప్రజలు కోల్పోతున్నారు. అర్ధరాత్రులు సిఐడి వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. దేనికి అంటే ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినందుకు. సిఐడి అంటేనే ఒక పెద్ద మర్డర్ కేసును ఛేదించేది. అదే సిఐడితో గత 5 సంవత్సరాలు గేట్ కాడ వాచ్మెన్ డ్యూటీ చేపించారు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పరిపాలిస్తుంది, సిఐడి వారితో ఎంత గొప్పైన పనులు చేపిస్తుంది అంటూ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే రకంగా ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది, ఇన్ని సంవత్సరాల కేసు ఎందుకు పొడిగిస్తున్నారని. ఇది అడ్వకేట్ల సత్తా ఒకటైతే సెంట్రల్ సపోర్ట్ ఉందనేది రాష్ట్ర ప్రజలు అనుమానితులు అవుతున్నారు. దాన్ని నిర్విక్యం చేయాలి మనం. ఈ రోజు ఆ అనుమానం ఒక పెనుభూతంలా మారిపోతుంది. ఇంకా కూడా అతన్నే కప్పెట్టి కాపాడుతున్నాడు రా, అతని బలం ఇంకా కూడా ఉందిరా, అన్ని కేసులు వేసినా, సునీతమ్మ వచ్చినా, షర్మిలమ్మ వచ్చినా, పులివెందుల్లో జగనే గెలిచాడు రా అంటూ కొంత డౌట్లు ఎరేజ్ అవుతున్నాయి. అది భయపెట్టి గెలిచాడా, బలవంతంగా ఓట్లేసారా అనేది అక్కడ ఉండే ప్రజలకు తెలుసు. సో ఎనీవే, ఇక్కడ సిద్ధార్థ రుద్ర లాంటి సుప్రీంకోర్టు టాప్ మోస్ట్ అడ్వకేట్లని సునీతమ్మ ఎందుకు పెట్టుకుంది? దస్తగిరి కూడా ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి ఎందుకు వెళ్ళాడు? సిబిఐ ఎందుకు సరిగా పని చేయలేదు అంటూ రాష్ట్ర ప్రజలు సిబిఐ మీద అనుమానితులు అవుతున్నారంటే ఏ 8తో ఆగిపోయిన కేసులు కొన్ని, ఏ 9, 10 కనుక్కోలేని కేసులు కొన్ని, 11 సంవత్సరాలు 2,000కు పైగా. ఏంటి మేడం 2,000 వాయిదాలు కట్టెంట్ కాకపోతే ఊరుకుంటుందా? మేము చెప్తుంటాం యాజ్ అన్ అడ్వకేట్ గా, అమ్మా 2 వాయిదాలు అయిపోయినాయి, 3వ వాయిదాకి మీ అబ్బాయి రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు, ఇక మేమేమీ చేయలేము. ఏమ్మా 3వ వాయిదాకే ఇంత హడావుడి పడుతుంటే 3,000 వాయిదాలు జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తుల్ని కప్పెట్టి కాపాడి ఈ రోజు ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, చీఫ్ మినిస్టర్లుగా మీరు చేయట్లేదా? మా పిల్లగాడు ఏం చేసినాడమ్మా? 5,000, 10,000 దానికి ఇంత హడావుడి చేస్తారు. సో న్యాయస్థానాల మీద నమ్మకాలు కోల్పోతున్నాయి. ఖచ్చితంగా ప్రజల ముందుకి రావాలండి. ఇంతకుముందే మనం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుకుంటే, అంటే సుప్రీంకోర్టులు, న్యాయస్థానాల మీదే చివరి హోపు. ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఇంకా ఎక్కడైనా ఒక మూలన కాపాడబడుతుంది, లేదంటే నీతి నిజాయితీలు, లేదంటే 4 పాదాలు పోయినాయి, ఇప్పుడు 3 పాదాలు ఎరిగిపోయినాయి, 4వ పాదం మీద ఉంది అంటే అది ఎక్కడో అక్కడ ఒక న్యాయం, ఒక నమ్మకం, అది కూడా కోర్టుల్లో జరుగుతుంది అన్న ఒక ధైర్యం.
కానీ దాన్ని ఇది చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో దట్టు ఈడీ సిబిఐ చాలా యాక్టివ్గా పనిచేసిన రోజుల దగ్గర నుంచి ఇన్నేళ్ల పాటు సద్దుమణిగిన తర్వాత మళ్ళీ దాన్ని బూజు దులిపి చేయడం అంటే కోర్టు నిన్న సీరియస్ అయింది. మేము ఎన్నో కేసులు డిశ్చార్జ్ చేస్తాం, ఇప్పుడు మీరు చెప్తే చేయాల్సిన ఇది మాకు లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి డిశ్చార్జ్ మీద కొంచెం సీరియస్ అయిన పరిస్థితి ఉంది. కానీ ఏదో బూజు పట్టిన పరిస్థితికి అయితే అది దులపాల్సిన అవసరం కనబడుతుందా? ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? ముఖ్యంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఇనిషియేట్ తీసుకొని తన పని తాను చేస్తుంది. అంటే ఒక పదాన్ని వాడాలండి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మధ్యలో ఇక్కడ ఎవరికి చుట్టం అవదు. కానీ ఇక్కడ రాష్ట్ర పోలీసులు లేకపోతే ఇక్కడుండే కొన్ని విభాగాలు ఒక న్యాయ వ్యవస్థ మీద బరువు బాధ్యతలు పెట్టేస్తున్నారా అంటే, మీకు తెలుసు అమరావతి ఉద్యమంలో మీరు ఎన్నో మార్లు పార్టిసిపేట్ చేశారు. అక్కడ వారు ఒక వెంకటేశ్వర స్వామినో ఒక అల్లానో ఒక జీసస్ నో పెట్టలేదు. న్యాయదేవత బొమ్మ పెట్టేవారు, గౌతమ్ బుద్ధుడు బొమ్మ పెట్టేవాడు. అమరావతిని కాపాడండి, కొన ప్రాణంతో ఉండింది, మాకు నమ్మకం ఉంది కేవలం న్యాయస్థానాల మీదే, ఇప్పటి ప్రభుత్వాల మీద కాదంటూ. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఒక న్యాయస్థానాలనే నమ్ముతున్నారు. అంతిమ విజయం ధర్మానిదే అంటూ కొన్ని సిద్ధాంతాలు, ధర్మమే జయిస్తుంది, ధర్మో రక్షిత అంటూ కొన్ని సిద్ధాంతాలు. సో ఈ టైంలో అడ్వకేట్లు ఇనిషియేట్ గా తీసుకొని ఈ రోజు అంటే అడ్వకేట్ అనేది కత్తి మీద సాన్ లాంటిదండి. ఈ రోజు మర్డర్ చేసిన వైపు వాదించేవాడు అడ్వకేటే, అటువంటి వ్యక్తిని కాపాడేవాడు అడ్వకేటే, లేకపోతే ఒక బాధితుడి వైపు నిలబడేవాడు అడ్వకేటే. సో ఇటువంటి విషయంలో ఏదైతే నిరంజన్ రెడ్డి గారు ఆయన బాధ్యతలు ఆయన గొప్పగా నిర్వహిస్తున్నారు అనుకోండి, న్యాయస్థానాలు వారి బాధ్యతలు కూడా వారు నిర్వహించి ప్రతి దాంట్లో ట్రయల్కి వచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ అంటే మళ్ళీ మొదలుకెళ్తుంది. సార్ ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు? 11 సంవత్సరాల ఈ కేసు, 43,000 కోట్లు ఇనీషియల్ గా దొరికి స్కాముల్లో మీరు అఫిడవిట్ అండి. మీకు నాకు ఒక లీగల్ నాలెడ్జ్ లేదనే అనుకుందాం, అఫిడవిట్ చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ కి పోటీ చేసేటప్పుడు నా దగ్గర డబ్బు లేవు, నా ఇల్లు తాకట్టు పెట్టుకోవాలంటే తాకట్టు పెట్టుకునే ఇంటికి కూడా సరైన కాగితాలు లేకపోతే అసెంబ్లీలో ప్రస్తావించి దాని నుంచి 2-3 కోట్లు అప్పు తెచ్చుకొని అక్కడ రాజకీయం చేశారు. ఈ రోజు 2-3 వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే స్థాయికి ఎలాగా వారి కొడుకు గారు ఎదిగారు అంటే వాళ్ళ జీతం ఎంతో తెలుసా అండి? వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? విత్ ఇన్ 5 yearsలో ఎట్లా ఇది సాధ్యమవుతుంది అనేది క్విడ్ ప్రోకో ఈరోజు దేశానికి జరిగిన నష్టం. ఇందులో ఐఏఎస్లు అనేక రకాలుగా ఇబ్బందులు పడినది, గనుల్ని తవ్వేసింది, కొత్త కంపెనీలు సృష్టి, దానికి దారి మళ్లింపు, డబ్బు దారి మళ్లింపు మామూలు విషయం కాదండి అసలు. అది ఒక రకంగా దేశంలోనే ఒక బోఫోర్స్ లాంటి పెద్ద కేసు అవుతుంది దాని విషయాలన్నీ బయటకు వస్తాయి కనుక. కానీ ఆ విషయంలో మరి ఎక్కడో మీనమేషాలు లెక్కిస్తున్నారా అనే ఒక సందేహాలు కూడా లేకపోలేదు రజనీ గారు. ముఖ్యంగా నిర్వాణ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కొన్ని వేల కోట్లు స్కామ్ చేసి పక్క దేశానికి పారిపోయారని ఎవరన్నా చెప్తే ఇంకొక ఆయన అడుగుతూ వాడెన్నో కోట్లు చేసి పక్క దేశానికి వెళ్ళి దాక్కుంటే ఎన్నో వేల కోట్ల స్కాముల్లో ఉన్నవాడు ఇక్కడే కూర్చొని వాయిదాలు కట్టండి కాకుండా చక్రం తిప్పుతున్నాడంటే నిర్వాణ్ మోడీ, విజయ్ మాల్యా గొప్పోళ్ళ, మా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పోళ్ళ అని అడుగుతున్న పరిస్థితులు నెలకొనిందండి. రాష్ట్ర ప్రజలు అసలు వాళ్ళు తెలివి మీరిపోయారండి. ఇంకానా అంటూ వారు అడుగుతుంటే ఇంకా కూడా మీరు అన్నారు మీనమేషాలు ఎందుకు లెక్కేస్తున్నారు అని అర్థం కాని పరిస్థితి నెలకొంటుందండి. ఇంకా కూడా కొన్ని అభూత అండదండలు ఇంకా కూడా ఆయనకు ఉన్నాయా? ఇవన్నీ అభూత కల్పనలా? ఇంకా కనపడని నీడ ఏదో ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని కప్పెట్టి కాపాడుతుందా? ఆయన విజన్ ఏంటో అర్థం కాలేదండి. ఒక ఆయన విజనరీ అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానంటున్న నవ్యాంధ్ర నిర్మాత ఒక పక్కనైతే, నిర్వాణ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని తలదన్ని నేనెందుకు పారిపోతానా, ఇక్కడే కూర్చొని చక్రం తిప్పుతా, అదిరా రాజకీయం అంటూ ఈ రోజు అన్ని తప్పులు చేసినోడు ఇక్కడే కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే, అవినీతి పరులు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నిజాయితీ పరులు జైల్లో ఉండిపోతారన్నట్టుగా గత ప్రభుత్వంలో మేము చూసామండి. ఇప్పుడు నాకు వాళ్ళందరికంటే హీరో జగనే అవుతున్నాడేమోనండి. ఎందుకంటే వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు, ఇతను ఇక్కడే కూర్చొని రెండ్రా చూసుకుందాం అంటున్నాడు. ఇంకా కూడా ఎవరు చూసుకోవట్లే. అంటే తెలుగు ప్రజలు చూసే కోణాన్ని కూడా
కొంచెం అంటే ఎవరు నేరం చేశారు, ఎందులో నేరం చేశారు, ఎలా ఎదిగొచ్చారు, ముఖ్యంగా ఆయన మళ్ళీ పేదవాళ్ళు పెత్తందారులు అని చెప్పడం, ఆయన ఆస్తులు అసలు మొన్న తాడేపల్లి ప్యాలెస్లో లోపల ఉన్న ఫర్నిచర్ ఏంటి, ప్రభుత్వ ఫర్నిచర్ తీసుకోవడం ఏంటి, ఆ మొత్తం రోడ్లు బ్లాక్ చేయడం ఏంటి, ఆ పక్కన అంత అష్టదిగ్బంధనంగా అంత పెద్ద ఎత్తున ఐరన్ గ్రిల్స్తో ఆయన ఇల్లు కట్టుకోవడం ఏంటి, బెంగళూరులో ఆయన ప్యాలెస్ ఏంటి, వైసీపీకి సంబంధించి జిల్లాకు ఒక ఇది ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేసి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టడం ఏంటి, రిషికొండ మీద అంత పెద్ద ఇష్యూ ఏంటి, ఇవన్నీ మరి ప్రజలు పేదవాళ్ళు ఎవరు, పేదవాళ్ళుగా నటిస్తున్నది ఎవరు, అసలు మేం పేదవాళ్ళమా ఆయన పేదవాడా, మాకు ఆయన అన్నం పెట్టాలా మేము ఆయనకు అన్నం పెట్టాలా అనేలాంటి ఒక సిచ్యువేషన్ డ్రైవ్ అయ్యి ఏదో ఒక సెంటిమెంట్ గేమ్, ఒక మైండ్ గేమ్, అంటే ఏదో నడిచిందండి. అదేంటో మరి తెలుగు ప్రజలు మాత్రమే ఈ అన్నీ ఎందుకు చూడాలో, ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్. ముఖ్యంగా లక్ష్మి గారు ఒక పాయింట్ అడిగారు, ఇనుప కంచెలు కట్టారనండి. మొన్న మధ్య ఇనుప కంచెలన్నీ తీసేశారు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో వాళ్ళ ఇంటికి బౌండరీస్ కట్టుకుంటే బానే ఉంటుందండి, కానీ ఆ వీధికి బౌండరీస్ కట్టారండి. ఆ వీధిలో ఎవరు పోవాలన్నా ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు చూపించి అదిగోండి నాది 201 మొత్తం దాదాపు 3 కిలోమీటర్లు రెండు వైపులా 3 వైపులా రోడ్స్ అన్ని బ్లాక్ అన్నమాట. కటువైపు ఎవరు అంటే కట్టుకున్నాడేమో, రోడ్ ఆయన వేయించుకున్నాడా అండి? అవును, రోడ్ ఆయన చంద్రబాబు నాయుడు గారు వేయించిన రోడ్ అది. అవును, చంద్రబాబు నాయుడు గారు వేయించిన రోడ్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోబియా ఉంటుందండి. అదేంటంటే, చంద్రబాబు గారికి కూర్చున్న ప్లేస్ లో ఆయన కూర్చోలేడండి. ఆయనకి ఎంత ఫోబియా ఉందంటే, నేను ఎప్పుడు అనుకుంటానండి, ఆయన ప్రమాణ స్వీకారం చూద్దామని అనుకున్నాను. ఆయన ఎలా ప్రమాణ స్వీకారం చేశారంటే, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొదమ సింహం లాంటి చంద్రబాబు గారిని, కొమరం పుల్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒకేసారి చూసేటప్పటికి జగన్మోహన్ అనే నేను అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి మర్చిపోయిన పేరుని, తోకని మరొకసారి మర్చిపోయి జగన్మోహిని అంటాడేమో, మా పవన్ కళ్యాణ్ గారు 4వ భారీగా గుర్తుండిపోతాడేమోనని భయం వేసిందండి. అంటే కొంతమంది మనుషులను చూసేటప్పటికి ఆయనకి టెన్షన్ వచ్చేసింది, ఫోబియా వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే, నిన్న కూడా ఒక ఎలిగేషన్ చేశారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏదైతే చంద్రబాబు గారు వాడేసిన వెహికల్ నాకు ఇచ్చారో అది పనిచేయట్లేదు అన్నారు. అప్పుడు పనిచేసిందే అదే వెహికల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అలిపిరి ఘటనలో కూడా ఇబ్బంది పడిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి అదే వెహికల్ ని వాడాడే. ఎందుకు మీరు ఆ వెహికల్ ని కూర్చోలేకపోతున్నారు? అదేమన్నా కౌన్ బనేగా కరోడ్పతిలో హాట్ సీటా? ఇంకొకటి చెప్పాలేంటంటే, సెక్రటేరియట్ లోనండి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతాడు, అది మనం లైవ్ లో చూస్తాం కాబట్టే. కానీ ఏ రోజు అసెంబ్లీ సమావేశాల నుంచి సెక్రటేరియట్ లోకి ఎప్పుడు ఆయన వెళ్ళలేదు. సెక్రటేరియట్ ఎలా ఉందో చూసారండి, అదంతా మొత్తం బూత్ బయట నుంచి అంత కలర్ లేదు, అంత పడిపోయి ఏదో ఎప్పుడో పురాతనంలో కట్టినట్టుగా తయారైపోయింది. అది చాలా బాధపడ్డారు అక్కడ రైతులు ఆ మధ్య. ముఖ్యంగా ఒకటండి, ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు బొకే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే, అక్కడ కలెక్టర్లందరూ కూర్చొని ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉంది. నేను అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇది కాదు కదా సార్ అని అడిగితే, ఆయన ఎప్పుడు సెక్రటేరియట్ కి వచ్చారు మేడం, తాడేపల్లి ప్యాలెస్ కి అందరినీ పిలిపించుకుంటారు, ఏ రోజు ఇక్కడ చంద్రబాబు గారు కూర్చున్న ప్లేస్ లో కూర్చోరా, ఆయన రాలేదు కాబట్టి మినిస్టర్లు రారు, ఐఏఎస్లు కూడా వారి ఇంటి చుట్టూ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతూనే ఉండేవారు, ఏ రోజు సెక్రటేరియట్ లో కూర్చోలా. ఆయనకు ఒక ఫోబియా ఉందండి, చంద్రబాబు గారు ఏ పని చేస్తే ఆ పని ఆయన పూర్తి చేయరు, ఆయన కూర్చున్న ప్లేస్ లో ఆయన కూర్చుంటే కింద నిప్పులు చెరిగినట్టు ఉంటుందేమో బహుశా, నాకైతే తెలియదు. మరి ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారు అంటే భయమా, పగ, కోపమా ఏమో చూద్దాంలేండి. ఎనీవే, ఇప్పుడు కానీ అడ్వకేట్లు చెప్పిన దానికి సంజీవ్ ఖన్నా అండ్ సంజయ్ ఖన్నా ఇద్దరు జడ్జిలకు కూడా అడ్వకేట్లు చెప్పింది అంటే ఇందులో ఎవరెవరు ఇంప్లీడ్ అయి ఉన్నారో వాళ్ళందరూ డిశ్చార్జ్ పిటిషన్లు ఒకరి తర్వాత ఒకరు వేయడం వల్ల దీని చుట్టూవే సమస్యలు ఇన్ని సంవత్సరాల పాటు విచారణలు సాగుతున్నాయి, కానీ అసలు కోణంలోకి అసలు కేసులోకి వెళ్ళడానికి సమయం సరిపోవట్లేదని, బట్ ఆ సమయం కుదుర్చుకుంటారా, డిశ్చార్జ్ పిటిషన్లకి బ్రేక్ పెడితే గనక ఈ విచారణ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయన వ్యక్తిగత హాజరుతో పాటుగా బెయిల్ రద్దు అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి నవంబర్ 11కి వాయిదా వేసింది కాబట్టి సుప్రీం కూడా సీరియస్గానే ఇద్దరు జడ్జిలు కూడా మాట్లాడారు కాబట్టి నవంబర్ 11న మాత్రం ఈ 11 కేసులకు సంబంధించి ఏదో జరగబోతుందన్న చర్చ అయితే మొదలవుతుంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రజనీ గారు, ధన్యవాదాలు.